ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. జూన్ 2 నుంచి స్మార్ట్ కార్డులు అయితే అమల్లోకి రాబోతున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటి వరకు ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు అందరికీ ఫ్రీగా ఆధార్ కార్డు చూపించి తీసుకోవడం జరిగింది కదా. ఇప్పటి నుంచి కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించి అన్ని రకాలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం గారి దగ్గర నుంచి బట్టి విక్రమార్క గారు, మన అదే విధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి జూన్ 2 నుంచి తీసుకోవాలనుకున్నారు. ఈ రోజు జూన్ 3 అనమాట. సో అంటే నిన్న అప్పుడు 2కే అమలు అవుతుంది అన్న విషయము అట్లా ఆల్మోస్ట్ చాలా మంది మహిళలకు కూడా తెలియట్లేదు. అసలు ఎలా చేసుకోవాలి, ఏంటి, ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా గవర్నమెంట్ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ప్రాపర్ గా చర్చించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ డిపోకి దగ్గరలో ఉన్న ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాలలో ఫస్ట్ దీన్ని అమలు చేసుకొని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి జిల్లాల వారీగా అమలు చేసిన తర్వాత అందులో అవకతవకలు ఏదన్నా ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని పరిగణలోకి తీసుకొని అదేవిధంగా ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే అక్కడున్న జిల్లాల వారీగా అక్కడున్న కంఫర్ట్ బట్టి, అంటే అక్కడున్న రీజన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ స్మార్ట్ కార్డ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ పేరు, క్యూఆర్ కోడ్, ఫోటో కూడా వచ్చే విధంగా చేస్తే బెటర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక ఆధార్ కార్డు ఉన్నట్లు, ఆధార్ కార్డు లో ఫోటో వచ్చి ఎలా వస్తుందో అదేవిధంగా వాళ్ళ పేరు, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ నుంచి ఇంకా మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జరుగుతుంది. సో మనము మాట్లాడిన విధానం ప్రకారం ఇప్పుడు ఇక్కడ మనం ఆర్ఎం గారితో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే అది ప్రాపర్ గా మా వరకు అయితే ఇంకా రాలేదు. సో అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అమల్లోకి తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు? ఈ ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ కి కొంచెం భిన్నాభిప్రాయాలు అయితే రావడం జరిగింది. కొన్నిసార్లు పాజిటివ్ గా రావడము, కొన్నిసార్లు నెగిటివ్ గా రావడము, ఇలాంటి అభిప్రాయాలు కూడా మహిళల నుంచి అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ ఏదైతే తీసుకొస్తున్నారో అది వీళ్ళు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే అలవాటైన వాళ్ళు కొంచెం విలేజెస్ లో బాగా అలవాటు చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డ్ ఒకటే. ఆధార్ కార్డ్ అంటే అర్థమైపోతుంది. స్మార్ట్ కార్డ్ అనేది కొంచెం యూజ్ చేయడం చాలా కష్టము. డిఫరెంట్ కష్టం అని కాదు, బట్ వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉంటుంది విలేజెస్ లో తెలుసు కదా. సో వాళ్ళు కూడా అలవాటు అయ్యే విధంగా ఉంటే క్లియర్ గా అప్పుడు సక్సెస్ఫుల్ అయినట్టే లిటరలీ గవర్నమెంట్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ముఖ్యంగా స్మార్ట్ కార్డ్ తీసుకురావడం ఇప్పుడు నీడ్ ఉందంటారా? గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటారా? పబ్లిక్ గా మీరేమనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రీ బస్ ఎక్కుతున్నాం ఎప్పటి నుంచి? బస్ వచ్చిన కానీ ఎక్కుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ఆ బస్సు ఆపితే కాదు, మీకు ఫ్రీ బస్ లో ఆధార్ కార్డు చూపిస్తే నడుస్తుంది కదా. నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆధార్ కార్డుకు బదులు మీకు ఇంకో కార్డు ఇస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డు ఎట్లా ఉంటుందో అట్లాంటిదే ఒకటి ఇస్తారు. ఇంకా నువ్వు అది చూపియాలి ఇప్పటి నుంచి. ఆ కార్డు చూపిస్తే మమ్మల్ని ఎక్కిస్తారా? ఎక్కడ ఇస్తారు అది? అదే ఇప్పుడు మీకు తెలుసా అసలు ఇస్తారా లేదా అని? తెలవదు. అసలు ఇట్లాంటి చూపించాలని తెలుసా? స్మార్ట్ కార్డు వస్తుందని తెలుసా? తెలవదు. ఎవరు చెప్పలే, ఇంకా ఎవరు చెప్పలేదు, ఎవరు ఇస్తామని అనలేదు. మాకు ఏది తెలవదు. ఎప్పుడు 2000 కానీ చెడు చేసుకుంటున్నాం. ఆ జీతాలు పెరగవు, అవి ఏమి లేదు. ఏదో ముసలోళ్ళం ఎడబడి ఎడుతున్నాం. ఆ పింఛనన్నా అది ఎవరు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అని గవర్నమెంట్ ముందు మీకు చెప్తుంది. బట్ ఆ స్మార్ట్ కార్డులు వచ్చినప్పుడు మాత్రం తీసుకోండి. తీసుకుంటాం. అదే చూపియాలి. వచ్చిన అవకాశం ఎందుకు పోగొట్టుకుంటాం? మరి చాలా మంచిగానే చేస్తున్నాడు. ఒకప్పుడు అంటే ఛార్జీలు పెట్టుకొని పోయేది. ఛార్జీలు పెట్టుకొని పోతే మనుషులు తక్కువ ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఉచితంగా కాబట్టి ఎక్కువ ప్రయాణం. ఇటు కర్ర పోటేసుకొని కూడా పోతున్నారు. పైసలు లేవు, ఏమి లేదు, పోదాంపా మా చెల్లె దగ్గరికి, మా అక్క దగ్గరికి. బంధాలు గట్టి పడుతున్నాయి మరి ఫ్రీ బస్ వల్ల. మరి ఓకే సరే, మంచిగా స్మార్ట్ కార్డ్ తీసుకోండి. గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఇప్పటి నుంచి మీరు ఆ కార్డులే వాడు. బస్ పాకుల్లో ఇస్తారో మరి ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్తారు, వార్తల్లో చెప్తారు. సరే, ఫ్రీ బస్ ఉంది కదా, ఎక్కుతున్నావా? ఫ్రీ బస్ ఎక్కుతున్నాం. ఏం చూపిస్తున్నావు? ఫ్రీగా ఎట్లా ఇస్తున్నారు నీకు బస్? ఆధార్ కార్డు. ఇప్పుడు ఆధార్ కార్డు ప్లేస్ లో ఇంకోటి ఇస్తాడు, స్మార్ట్ కార్డ్ అని ఒకటి ఇస్తారు మీకు గవర్నమెంట్. ఇప్పుడు నుంచి అది చూపించాలంట. ఇది నడవయా ఈ పాత ఆధార్ కార్డు? ఇంకా ఆధార్ కార్డులు అవసరం లేదు మీకు. ఇక అవి చూపించుకొని వెళ్ళిపోవాలి.
సరే తెలుసా నీకు ఈ విషయం తెలుసా అసలు? మాకు తెలియదు కదా తెలియకనే మేము సీఎం సార్ మొత్తుకుంటుండు ఎప్పటి నుంచో, ఆ, మీకు కార్డులు ఇస్తాం మేము, అది దాన్ని తీసుకొని చూపించాలి. నిజమే కానీ మాకైతే ఉన్నది ఆధార్ కార్డు మేము అందరు ఎక్కినట్టు మేము ఎక్కుతున్నాము ఆ? ఇక మాకైతే ఏది తెలియదు ఆ. ఇక మందిని చూసి మేము ఎక్కుతున్నాం అంతే. రేపు అందరూ నువ్వు చూసే వాళ్ళందరూ స్మార్ట్ కార్డు చూపించుకొని ఎక్కుతారు, అవును నువ్వు కూడా అట్లనే ఎక్కుతావు. అట్లనే ఎక్కుతాం. సరే, మంచిగుందా ఫ్రీ బస్? మంచిగుందా నీకు? పెట్టడం మంచిగా అనిపిస్తుందా? ఇక అందరి సరిగా మేము మాకు కూడా మంచి కుడుతుంది, మరి ఏం చేస్తాము చెప్పు. కాదమ్మా, ఆ. నీకు ఫ్రీ బస్ బాగుందా? ఏం సారు రేవంత్ రెడ్డి సారు ఫ్రీగా ఇచ్చింది కదా నీకు బస్. ఇచ్చిండు నిజమే కానీ ఒత్తుడు గుద్దుడు అది మన సీట్లు దొరుకుతలేవు ఏం దొరుకుతలేవు పెట్టింది దానికి కూడా ఏం చేయాలి చెప్పు. ఎక్కడిస్తలేరు మళ్ళీ ఒక దగ్గర ఆపుతున్నారు ఒక దగ్గర ఆపుతలేరు. ఆ. ఇంకేం చెప్పాలి ఇక ఇక ఏమి కూడా ఉన్నది ఆంధ్ర. నీకైతే మంచిగుంది కదా ఫ్రీ బస్, బాగుంది కదా అంటే? ఇప్పటికైతే సంతోషం బాగానే ఉంది. సంతోషంగా ఉంది. సరే, థ్యాంక్ యూ. ఆధార్ కార్డ్ చూపిస్తాము, మళ్ళీ స్మార్ట్ కార్డు అది ఇది అంటే మాకు కాదు, కుదరదు. మళ్ళీ అందరికి కూడా తెలియదు కదా ఆ స్మార్ట్ కార్డు గురించి. ఇప్పుడే గొడవలు అవుతున్నాయి, ఆధార్ కార్డు సరిగా లేదని, అది లేదని, ఇది లేదని. మీకు ఆధార్ కార్డు కంఫర్టబుల్ గానే ఉంది కదా, అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంచెం కంఫర్టబుల్ గానే ఉంది. కొంచెం కొంచెం బెటర్ గా చేసేది. అంటే ఆధార్ కార్డ్ అయితే బాగానే ఉంటుంది, మళ్ళీ అది అని ఇది అని చెప్తారు, మళ్ళీ ఏది ఇవ్వరు సరిగ్గా. ఆధార్ కార్డే బెటర్ అనిపిస్తుంది. విలేజెస్ లో అందరూ యాక్సెప్ట్ చేస్తారు అంటే తెలియదు కదా వీళ్ళకి. తెలియదు కదా, మళ్ళీ సరిగా అర్థం కాదు వాళ్ళకి, ఎక్కడ వెళ్తారు వాళ్ళు. ఆధార్ కార్డే బెటర్ అనిపిస్తుంది. తెలుసా అసలు ఈ స్మార్ట్ కార్డ్స్ వస్తుంది జూన్ 2 నుంచి అంటున్నారు కానీ ఇంకా తెలియదు. మీకు ఎవరన్నా చెప్తున్నారా కండక్టర్లు కానీ బస్ ఎక్కినప్పుడు? ఏమి చెప్పలేదు, ఇంకా ఇప్పటి వరకు ఏం చెప్పలేదు.